మొత్తంగా ఢిల్లీ లెక్కర్ కేసులో అయితే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై అయితే ఈడీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ బంజార్ హిల్స్ లోని కవిత నివాసంలో ఈడీ ఐటీ అధికారులు సోదాలైతే నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం అయితే ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలైతే జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, రైట్ పద్మ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులోనైతే కవిత A1 గా ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతిసారి ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ఏదైతే విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం జంకకుండా తాను విచారణకు హాజరు కాలేను, నేను వేరే పనులలో బిజీగా ఉంటున్నాను, కాబట్టి తర్వాత ఇవాళ రేపు అంటూ కూడా కొంత ఆలస్యం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా రేపు అంటే ఇంకో 24 గంటల్లో ఎన్నికల షెడ్యూల్ ఏదైతే విడుదల చేసే అవకాశం ఉందో ఈ సమయంలో ఈరోజు ఈడీ సోదాలు అనేటివి కవిత ఇంటి దగ్గర జరగడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఇప్పుడు ఎవరైతే ఈ బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వారు మాత్రం ఒకటే మాట చెప్తున్నారు, కేవలం ఈ ఎన్నికల్లో తమకు సంబంధించిన ఈ నాయకులు ఎవరైతే ఉంటారో వారిని తప్పుదో పట్టించేందుకు, అలాగే ప్రజల్లో తమ పార్టీని కించపరిచే విధంగా చూసుకునే ఈ దిశగానైతే అడుగులు వేస్తున్నారు. అందుకోసమే కేవలం బీజేపీ తన హయాంని తన ఇదిని చూయించుకోవడానికి మాత్రమే కావాలని ఈరోజు ఈడీ ఇక్కడ రైడ్స్ అనేవి చేయడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో చూసుకున్నట్లయితే చాలా వరకు రోజు రోజుకు ఈ కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు ఈ విచారణకు సంబంధించి కవిత హాజరు కాకపోవడమే ఈరోజు ఈ యొక్క సోదాలకు కారణమని కూడా చాలా మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో మట్టు పెట్టేందుకు కూడా ఈ యొక్క సోదాలు ఉపయోగపడతాయని మరికొందరు అంటున్నారు. అసలు ఏది నిజము అనేది చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కవిత నివాసం దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఇంకా ఈ సోదాలు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే కొనసాగుతున్నాయి. అండ్ అంతేకాకుండా చాలా వరకు చెప్తున్న మాటలు ఏమంటే, ఒక మహిళగా తను ఉన్నప్పుడు తనని విచారణకు పిలవకూడదు, తనకు సంబంధించిన కొన్ని ఏవైతే ప్రొటెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి ఆధారాలతోనే తనని పిలవాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. పద్మ, అయితే లిఖిత, ఓన్లీ ఈడీ సోదాలు జరుగుతున్నాయా, ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయా? ప్రస్తుతానికైతే కవిత నివాసం వద్దనైతే ఈడీ సోదాలు మాత్రమే జరుగుతోంది. అండ్ అంతేకాకుండా తర్వాత ఐటీ సోదాలు కూడా జరుగుతాయా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం కవిత ఇంటి దగ్గరనే కాకుండా కవితకు సంబంధించిన సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, ఇంకెవరైతే తనతో పనిచేసే పార్టీ నేతలు ఎవరెవరైతే ఉన్నారో వారి ఇళ్లలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అయితే మాటలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇదైతే బయటికి వచ్చే అవకాశం అయితే ఇప్పట్లోనైతే లేదు. కానీ ప్రస్తుతానికైతే జరుగుతున్నవి మాత్రం ఈడీ సోదాలు మాత్రమే జరుగుతున్నాయి. లోపల ఏం జరుగుతుంది, ఏంటి, ఎంత ప్రశ్నిస్తున్నారు, అసలు కవిత ఎక్కడుంది అనే వివరాలు పూర్తి స్థాయిలో బయటికి అయితే రావడం లేదు. అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా కవిత ఇంట్లో అధికారుల దాడుల పట్ల బీఆర్ఎస్ నేతల ఏమంటున్నారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అసలు? బీఆర్ఎస్ నేతల మాట ఒకటే, కేవలం బీజేపీ కావాలనే ఈడీని కవితపైకి ఉసుగొల్పుతుంది. బీఆర్ఎస్ పార్టీని అటు ప్రజల్లోనూ ఇటు ఎవరైతే పార్టీ నేతలు ఉంటారో వాళ్ళలో తప్పకుండా ఈ యొక్క పార్టీకి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ ని, అంటే పార్టీ ఉంటుందా లేదా, అసలు ప్రజల్లో ఎలా ఉందో తెలియదు ప్రస్తుతం పరిస్థితి. సో కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలుస్తుందా లేదా, కాబట్టి ఎలాగైనా తమ మార్కు చూయించుకోవడానికి కావాలనే ఈడీ రైట్స్ అనేవి జరిపిస్తున్నారు అనే మాటలు అయితే చాలా వరకు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ లోనైనా కానీ బీఆర్ఎస్ తన సత్తా చూపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు జంపింగ్ జపాంగ్ల సిచ్యువేషన్ కూడా నడుస్తోంది. ఇలాంటి సమయంలో కొంతవరకు పార్టీ వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పల్స్ గా చేసుకునే బీజేపీ కావాలని ఈడీని ఉసికొల్పుతుందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి.
రైట్, థ్యాంక్ యూ లిఖిత. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత ఇంట్లో అధికారుల దాడులైతే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులైతే సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 16 మందితో కూడిన అధికారుల బృందం అయితే తనిఖీలు చేస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఢిల్లీ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే 2 సార్లు ఈడీ అయితే విచారించింది.